వర్షాకాలంలో కాళేశ్వరం ప్రాజెక్టు ఫలాలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా ముందుకు సాగుతోంది. ఎల్లంపల్లి నుంచి గోదావరి జలాలను మధ్యమానేరుకు ఎత్తిపోసి అక్కడి నుంచి దిగువకు తరలించడంతో పాటు చెరువులను నింపే దిశగా రంగం సిద్ధం చేస్తున్నారు. అటు మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు ఉన్న ఆనకట్టలు, పంపుల పనులను కూడా వచ్చే నెలాఖరు నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నారు. 3 టీఎంసీల నీరు తరలించేందుకు చేయాల్సిన అదనపు పనుల కోసం ప్రతిపాదనలు తుది దశలో ఉన్నాయి. 18 లక్షలకు పైగా ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు, మరో 18 లక్షలకు పైగా ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కోసం ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ఫలాలను ఈ వర్షాకాలం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పనులన్నీ పూర్తి కాకపోయినప్పటికీ వీలైనంత మేర గోదావరి జలాలను ఎత్తిపోసి దిగువకు తరలించడం, చెరువులు నింపే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ప్రాజెక్టు రెండో లింక్లోని ఎల్లంపల్లి నుంచి మధ్యమానేరు వరకు పనులు దాదాపుగా పూర్తయిన నేపథ్యంలో గోదావరి జలాలను మొదట దిగువకు తరలించాలని నిర్ణయించారు. రెండో లింక్లో ఉన్న 6, 8 ప్యాకేజీల్లో పంపులు సిద్ధమయ్యాయి. సర్జిపూల్స్ నిర్మాణం కూడా పూర్తయింది. దీంతో వర్షాకాలంలో నీరు ఎత్తిపోసేందుకు వీలుగా రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం 6వ ప్యాకేజీలోని పంపులకు గతంలో డ్రై రన్ నిర్వహించిన ఇంజనీర్లు త్వరలో వెట్ రన్ కూడా నిర్వహించనున్నారు. ఎల్లంపల్లి శ్రీపాదసాగర్ నుంచి ఇప్పటికే 6వ ప్యాకేజీలోని సర్జిపూల్కు నీరు విడుదల చేశారు. సర్జిపూల్ను పూర్తిస్థాయిలో పరీక్షిస్తూ దశలవారీగా అందులో నీరు నింపనున్నారు. 22వ తేదీ వరకు సర్జిపూల్లోకి పూర్తిగా నిండుతుందని అంచనా వేస్తున్న ఇంజనీర్లు 24వ తేదీన పంపుల వెట్ రన్కు సిద్ధమవుతున్నారు. నూట 24.4 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 4 పంపులు వెట్ రన్కు సిద్ధంగా ఉన్నాయి. వాటిని దశలవారీగా పరీక్షించనున్నారు. ఈ సమయంలో పంపులను పరీక్షించి ఏవైనా సాంకేతిక సమస్యలు వస్తే అధిగమించి పూర్తిస్థాయి నీటి ఎత్తిపోతకు వాటిని సిద్ధం చేస్తారు. ఆ తర్వాత 7వ ప్యాకేజీ ద్వారా 8వ ప్యాకేజీ సర్జిపూల్కు నీరు తరలించి అక్కడ కూడా పంపుల వెట్ రన్ చేపడతారు. 7వ ప్యాకేజీ పనులు కూడా దాదాపుగా పూర్తయ్యాయి. సొరంగాలు కుంగిపోయి సంక్లిష్టమై సవాలు విసిరిన 7వ ప్యాకేజీ సొరంగం పనులను అతి కష్టం మీద పూర్తి చేశారు. ఇక్కడి జంట సొరంగాల్లో మరో 800 మీటర్ల మేర మిగిలిన సిమెంట్ లైనింగ్ పనులు మిగిలి ఉన్నాయి. అవి కూడా నెలాఖరు వరకు పూర్తవుతాయని అంచనా. ఆ తర్వాత 8వ ప్యాకేజీలోని పంపుల వెట్ రన్ కూడా చేపడతారు. అక్కడ 139 మెగావాట్ల సామర్థ్యం కలిగిన భారీ పంపులు సిద్ధంగా ఉన్నాయి. వాటిని కూడా దశలవారీగా పరీక్షిస్తారు. ఈ ప్రక్రియ పూర్తయితే ఎల్లంపల్లి నుంచి గోదావరి జలాలను మధ్యమానేరుకు ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవన పథకానికి ఎత్తిపోయొచ్చు. వర్షాకాలంలో వీలైనంత మేరకు ఎల్లంపల్లి నుంచే నీరు ఎత్తిపోయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎల్లంపల్లి ఎగువన ఉన్న కడెం జలాశయానికి ప్రతి ఏడాది భారీగా వరద వస్తుంది. దాదాపుగా 100 టీఎంసీల వరకు నీరు కడెం నుంచి దిగువకు వెళ్తుంది. దీంతో ఈ నీటిని ఉపయోగించుకోవాలని భావిస్తున్న ప్రభుత్వం ఎల్లంపల్లి ద్వారా జలాలను ఎత్తిపోసి మధ్యమానేర్ ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవన పథకం ద్వారా ఎస్ఆర్ఎస్పీకి తరలించేందుకు సిద్ధమవుతోంది. అక్కడ్నుంచి వీలైనంత దిగువకు నీరు ఇవ్వటంతో పాటు చెరువులు నింపేందుకు ప్రాధాన్యమివ్వనున్నారు. మొదటి లింక్లోనూ పనులు వేగంగా సాగుతున్నాయి. అన్నారం ఆనకట్ట ఇప్పటికే పూర్తికాగా సుందిళ్ల ఆనకట్ట పనులు తుది దశలో ఉన్నాయి. కీలకమైన మేడిగడ్డ ఆనకట్ట పనులు ఇంకా కొంతమేర మిగిలి ఉన్నాయి. మే నెలాఖరు వరకు అన్నారం, సుందిళ్ల ఆనకట్టలు, పంప్హౌజులు పూర్తి స్థాయిలో సిద్ధమవుతాయని ఇంజనీర్లు చెప్తున్నారు. మేడిగడ్డ ఆనకట్ట పనులను కూడా పూర్తి చేసేందుకు ఇంజనీర్లు కసరత్తు చేస్తున్నారు. వర్షాకాలంలో 3 ఆనకట్టల వద్ద గోదావరి జలాలను నిల్వ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోయగా మిగిలిన జలాలను అన్నారం, సుందిళ్ల జలాశయాల్లో నిల్వ చేయడంతో పాటు ప్రాణహిత నుంచి వచ్చే జలాలను మేడిగడ్డ వద్ద నిల్వ చేయనున్నారు. అటు కాళేశ్వరం ద్వారా రోజుకు 3 టీఎంసీల నీరు తరలింపుపై సర్కార్ దృష్టి సారించింది. మొదటి దశలో 1.9 టీఎంసీల నీరు ఎత్తిపోసేందుకు ఎలక్ట్రో మెకానికల్ పనులు చేపట్టారు. సివిల్ పనులు మాత్రం 3 టీఎంసీల సామర్థ్యానికి తగ్గట్లు చేశారు. తాజాగా 3 టీఎంసీలు ఎత్తిపోసేలా అదనపు పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంజనీర్లను ఆదేశించారు. అందుకు అనుగుణంగా ఇంజనీర్లు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఎల్లంపల్లి నుంచి మధ్యమానేరుకు మరో 1.1 టీఎంసీల నీరు తరలించేందుకు అదనపు సొరంగాలు, సర్జిపూల్తో పాటు అదనపు జలాశయం అవసరం. పత్తిపాక వద్ద 8.5 టీఎంసీల సామర్థ్యంతో జలాశయాన్ని ఇంజనీర్లు ప్రతిపాదించగా సామర్థ్యం ఎక్కువగా ఉండాలని సీఎం తెలిపారు.
ఒక్క గ్రామం కూడా ముంపునకు గురికాకుండా 25 టీఎంసీల సామర్థ్యంతో పత్తిపాక వద్ద జలాశయం నిర్మించే అవకాశముందని అంటున్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు తుదిదశలో ఉన్నాయి. మధ్యమానేరు నుంచి దిగువకు అదనపు జలాలను తరలించేందుకు చేపట్టాల్సిన పనుల ప్రతిపాదనలు పూర్తయ్యాయి. 10,000 కోట్లకు పైగా వ్యయమయ్యే ఈ పనులకు త్వరలోనే సీఎం ఆమోదం లభించే అవకాశముందని అంటున్నారు. మొత్తంగా 3 టీఎంసీల నీటిని తరలించేందుకు చేపట్టే అదనపు పనుల కోసం మరో 20,000 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని ప్రాథమిక అంచనా. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయం 1,00,000 కోట్ల మార్కును దాటే అవకాశముంది. ప్రస్తుతం చేపట్టిన పనులను పూర్తి చేసి ఆ తర్వాత అదనపు పనులను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది.